ఆగస్ట్ 25 దేవుని వాక్య ధ్యానం. మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడును. మార్కు సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? దేవుని మహాకృపలో మీరంతా క్షేమము అని నేను నమ్ముచున్నాను. ప్రభు మనకి అనుగ్రహించిన ఈ నూతన దినము ప్రభువులో మనము స్థిరముగా, ప్రభువుతో మన జీవనం గొప్పగా సాగాలని ఆయన యొక్క అభిలాష. నిజమే ప్రియులారా, ప్రభువుతో మనము గడిపినప్పుడు మన జీవితం ఎప్పుడు కూడా దేవునికి ఇష్టకరంగా ఉంటుంది. మన ప్రవర్తన ఆయనను సంతోషించేలా ఉండేటట్లుగా ఉంటుంది. నిజమే, ఈరోజు వాక్యాన్ని మీరు గమనించినప్పుడు వాక్యములో చాలా స్పష్టంగా ప్రభు చెప్తూ ఉన్నాడు, మీరు ఇతరులను ఎట్టి కొలతతో కొలుస్తారో మీకును అదే వర్తిస్తుంది. చాలాసార్లు మనము ఎదుటివారి విషయంలో చాలా తక్కువగా అంచనా వేస్తాం, కానీ దేవుడు అందరినీ సమానంగా అంచనా వేసేవారు అనే విషయాన్ని మీరు మరవకూడదు. ఆయన పోలిక చొప్పునే, ఆయన స్వరూపమందే ప్రతి ఒక్కరము నిర్మించబడినప్పుడు అందరినీ ఆయన సమానంగా ప్రేమించే దేవుడు, అందరినీ సమానంగా చూసే ప్రభువు. ఈరోజు నీవు ఇతరులను ఎలాంటి కొలత కొలుస్తున్నావు? చాలా పర్యాయములు మనము మాత్రమే సరైన మార్గము, ఇతరులది సరైన మార్గం కాదు అని అనాలోచితంగా ఆలోచించేవారు చాలా మంది మనకి కనబడతారు. ప్రియా విశ్వాసి, మనము ఇతరులను ఎట్టి పరిస్థితుల్లో వారికి తీర్పు తీర్చే వారంగా మనం ఉండకూడదు. మన జీవితంలో ఎదుటి వారిని ప్రేమించే వారంగా ఉండాలని వాక్యం చెప్తుంది కదా. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. చాలా ప్రత్యేకమైనటువంటి ఆజ్ఞగా ఈ ఆజ్ఞ ఉంది. మరి నువ్వు ఎలాంటి కొలతతో కొలుస్తున్నావు? ఏ విధంగా పొరుగు వారిని చూస్తూ ఉన్నావు? ప్రభు చెప్తున్నాడు, మీరెట్టి కొలతతో కొలుస్తురో మీకును అట్టి కొలతే మీకు ఇవ్వబడుతుంది. కాబట్టి ప్రభుని గుర్తెరిగి నీ పొరుగు వాని విషయంలో బహు జాగ్రత్తగా, ప్రేమించే విషయంలో దేవుని మాటను నిలబెట్టుకునే వారంగా మనం ఉండాలని వాక్యం మనలను ప్రేరేపిస్తుంది. అట్టి వారిగా ఉన్న వారికి ప్రభు ఆశీర్వాదం నిరంతరము జరుగునుగాక. ఆమెన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, మేము కొలిచే కొలత న్యాయమైన కొలతగా ఉండడానికి కృప దయచేయండి. ఎదుటి వారిని చూసే విధానం నీ కోణంలో నిన్ను బట్టి మేము గమనించువారుగా మమ్మల్ని ఆశీర్వదించండి. నేడు మీ బిడ్డల ప్రయాణాలు, పనులు, వారు తలపెట్టిన కార్యాలన్నిటిలో ఉన్నతమైన జయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులు కోల్పోయిన వారి కుటుంబాలలో నెమ్మది, ఆదరణ అనుగ్రహించండి. అనారోగ్య సమస్యలు ఉన్న వారికి మంచి ఆరోగ్యాలను అనుగ్రహించండి. నీ రక్షణలో బిడలను నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని గొప్ప దీవెన మీ అందరికీ కలుగునుగాక. ఆమెన్.